విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి రాజకీయాల్లో సరైన అవకాశాలు రావట్లేదా? అంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కే సరిగ్గా రిప్రజెంటేషన్ లేదు. సో బీసీసీఎం సాధ్యం కాదా? ఎప్పుడు సాధ్యమవుతుంది బీసీసీఎం అనేది అంటే బీసీలంతా కూడా సంఘటితం ఉన్నట్టయితే. ఎండ్రకాయల గంపలాంటులు బీసీలు. ఇప్పుడు బీసీలు అనగానే బీసీ 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 అని మళ్ళీ బీసీలంతా ఒక దగ్గర చేరగానే నువ్వు గౌడ, నువ్వు యాదవ, నువ్వు విశ్వకర్మ, నువ్వు పద్మశాల, నువ్వు ఇదే, నువ్వు అదే అని చెప్పని గుంజుకుంటే ఇంకెక్కడ బీసీ ఐక్యత సాధ్యం అవుతుందా కాదా? కావాలా అని కోరుకుంటున్నా. బికాజ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. ఇప్పుడు దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆదివాసులకు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాసెస్కి లేదు. అందుకే వాళ్ళు మెజారిటీ 60% ఉన్నప్పటికీ కూడా ఇవాళ అసెంబ్లీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వన్ కాస్ట్ హ్యాస్ 50% ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ ద అసెంబ్లీ. ఒక కులం. మరి 60% ఉన్నాడు కనీసం 10-15% అన్న అసెంబ్లీలో లేరు. అంటే అందుకే వాళ్ళు నిధుల కోసం కొట్లాడాలా, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాలా, బిచ్చగాళ్ళ లెక్క అక్కడిక్కడ దేవరించాల్సిన పరిస్థితి. కాబట్టి బీసీలు సంఘటితంగా ఉండవలసిన అవసరం ఉంది, కులగణన జరగవలసిన అవసరం ఉంది. తర్వాత రాజ్యాంగపరమైనటువంటి ఒక రిజర్వేషన్ చట్టసభల్లో కూడా బీసీలకు ఉండవలసిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పిన దాంట్లో మీరు శ్రమ పెట్టున్నారు, ఏజ్ పెట్టున్నారు, నాలెడ్జ్ పెట్టున్నారు, స్టిల్ పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ మీకు సరైన గుర్తింపు కానీ సరైన పదవి కానీ ఇప్పటి వరకు రాలేదు. ఎగ్జాక్ట్ ఇప్పుడు రీజన్ నేను మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నంటేనే గుర్తింపు అని నేను అనుకుంటున్నాను. మీరైతే ఇంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడతలేదు కదా. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్ దట్ దే బ్లెస్డ్ మీ టు బీ ఇన్ ద రేస్. ఓకే, ఇప్పుడు చాలా మంది రాజకీయం మొదలుపెట్టి బంద్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు అయినరు, ఇక ఇంట్లో పోయి పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంపీలు అయినరు, ఇంట్లో పోయి పడుకున్న వాళ్ళు ఉన్నారు. నాతో పాటు జర్నీ మొదలుపెట్టిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సీన్లో నిన్న మొన్న వచ్చి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా ఉన్నారు. సంబడి అంటే ఈ లలాట లిఖితం ఎవడో తప్పిలేడని చెప్పని. ఓకే, లక్ నమ్ముతారా మీరు? లక్క నేను చెప్తే కదా, నేను ఇప్పుడు నాకు లక్క లేదని అంటే నాకు మళ్ళీ అదో పంచాయతీ. అంటే నేను దురదృష్టవంతున్నా. మరి నేనేమన్నా నన్ను దేవుడు దురదృష్టవంతుడుగానే పుట్టించాడా?